శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. బ్రహ్మదేవుడు నారదునితో ఇట్లనెను: నాయనా నారద, నీవడిగిన వాటన్నిటినీ వర్ణించితను. ఇప్పుడు గుణములను గూర్చి చెప్పెదను, ఏకాగ్ర చిత్తుడవై వినుము. సత్వగుణము ప్రీతిమయమని తెలుసుకొనుము. సుఖముచే ప్రేమ ఉత్పన్నమగును. ఆర్జవము, సత్యము, శౌచము, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషము అను ఈ సకల గుణములు నిశ్చల సాత్విక ప్రేమ నుంచే ఉత్పన్నమగును. శుభ్రమైన వర్ణము గలది సత్వగుణము. దీని వలన ధర్మమునందు నిరంతరము ప్రేమ వృద్ధి చెందును. దీనికి తోడు సాత్విక శ్రద్ధ యొక్క ప్రాదుర్భావము, అసాత్విక శ్రద్ధ యొక్క తిరోభావము జరుగును. సాత్వికము, రాజసము, తామసము అని శ్రద్ధ 3 రకములు అని తత్వదర్శనలకు మునులు చెప్పెదరు. రాజసీ శ్రద్ధ ఎరుపు రంగు కలిగి ఉండును. దాని నుండి విలక్షణమైన ప్రేమ ఉత్పన్నమగుట అసంభవము. దుఃఖము వలన ప్రీతి లోపించును. రాజస శ్రద్ధ ఉన్న చోట ద్వేషము, ద్రోహము, లోభము, కోరిన కోరిక తీర్చుకోవలను అనే ఆలోచన, నిద్ర వాటి అధికారమును చలాయించుచుండెను. అభిమానము, గర్వము, మానసిక వికారము రాజస శ్రద్ధ వలననే కలుగును. ఈ లక్షణం ఉన్న చోట్ల రాజస శ్రద్ధ ఉండునని చెప్పెదరు. తామసిక శ్రద్ధారూపము నలుపు రంగు కలిగి ఉండును. ఇది మోహమును కలగజేయును, విషాదమును వ్యక్తము చేయును. ఆలస్యము, అజ్ఞానము, దీనత్వము, భయము, విషాదము, పిరికితనము, కుటిలత్వము, క్రోధము, వంకరతనము, ప్రబలమైన నాస్తికత, ఇతరుల తప్పులు వెతుకు స్వభావము ఇవన్నీ తామస శ్రద్ధ యొక్క లక్షణములు. ఇట్టి లక్షణములతో కూడిన శ్రద్ధను తామసిక శ్రద్ధ అని పండితులు నిశ్చయించెదరు. ఈ శ్రద్ధతో సంబంధించిన దాని వలన ఇతరులు చాలా బాధను కలిగించును. అందువలన శుభమును కోరు పురుషులు సాత్విక శ్రద్ధను ఉపయోగించవలేను. రాజసిక శ్రద్ధను నియంత్రించవలేను. తామసిక శ్రద్ధను పూర్తిగా వదిలివేయవలేను. సత్వరజ స్తమో గుణములు ఈ మూడింటి యందు దేనితో కూడా ప్రేమ ఉండకూడదు. ఇవి ఒకదానితో ఒకటి విరోధులు. అక్కడక్కడ వీటి కలయిక కూడా జరుగుచుండును. ఎక్కడనూ సత్వగుణము గాని, రజోగుణము గాని, తమోగుణము గాని ఒక్కటే ఉండదు. 3 వెంట వెంటనే ఉండును. అందువలన వీటిని అన్యోన్యాశ్రితములని కూడా చెప్పెదరు. నారద, కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సల్యములు, తృష్ణ, ద్వేషము, రాగము, అసూయ, ఈర్ష మొదలగునవన్నీ శరీర వికారములు. ఇవి బయటకు వెళ్ళునంత వరకు మానవుడు పుణ్యాత్ముడు కాలేడు. తీర్థయాత్రలు చేసిన తరువాత కూడా ఈ వికారములు పోకపోయినచో తీర్థయాత్ర ఫలము కేవలము శ్రమయే అగును. రైతు ఎంతో పరిశ్రమతో పంట వేయును. సమతలము కాని భూమిని సుందరముగా తీర్చిదిద్దెను. ఎక్కువ ధరకు చెల్లించుకొని భూమిలో విత్తులు నాటును. మనస్సులో ఆశ పెంచుకొనెను. రాత్రింబగళ్ళు పొలమును రక్షించుట యందు అలుపెరుగని శ్రమ చేసెను. ఇప్పుడు హేమంత ఋతువు వచ్చినది. పొలమునందు ఫలపుష్పములు పెరిగినవి. ఇంతలో కావలి ఉండేడి రైతు నిదురించెను. పులులు, మృగములు మొదలగు అడవి జంతువులు వచ్చినవి. పంటనంతయు తినివేసినవి. నిస్సహాయుడగు గృహస్థుడు నిరాశ చెంది చతికిలబడెను. అటులనే మనోవికారమును దూరము చేయక తీర్థయాత్రలు చేసినచో అది దుఃఖమే అనుభవింపవలసి వచ్చును. దానితో ఏ ఫలితమూ ఉండదు. అది ఏ ఫలితమునూ ఇవ్వలేదు అని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాను. నారదునికి బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు ఇంకా ఉన్నాయి. అవి ఏంటి అనేది తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఇవాటికి ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.